ఇది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. నేటి ప్రధాన అంశాలు మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. మదనపల్లెలో డెంగీ ఆందోళన, రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చనున్న జీఎస్టీ 2.0, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్ వేలంపాట, సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్, కర్ణాటకలో భారీ కులగణన, ఉత్తరప్రదేశ్లో సూట్ కేసు మిస్టరీ వీడిన హత్య కేసు, ప్రధాని మోదీ పన్ను రాయితీలు, జవాన్లకు డ్రోన్ శిక్షణ, అమెరికాలో H1B వీసా ఫీజు పెంపు, బ్రిటన్ చారిత్రక నిర్ణయం, భారత చమురు అన్వేషణలో కొత్త అధ్యయనం, BCCIకి కొత్త అధ్యక్షుడు, ఇవన్నీ మీకోసం ప్రత్యేకంగా అయితే తీసుకొచ్చాం. మొదటగా మనం చూసుకున్నట్లయితే మదనపల్లెలో డెంగీ భయం. మదనపల్లె మున్సిపాలిటీలో డెంగీ కేసులు పెరుగుతుండడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ఆగస్టు వరకు 41 కేసులు నమోదు కాగా ఎక్కువ బాధితులు మదనపల్లె పరిసర ప్రాంతాల వారే. వర్షాలతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి దోమల నివారణ చర్యలు సరిగ్గా లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. జ్వరంతో బాధపడే వారు తప్పనిసరిగా డెంగీ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు 40 నుంచి 50 మంది వరకు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టుల కోసం వస్తున్నారు. జీఎస్టీ 2.0 రాష్ట్రానికి భారీ లాభం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీఎస్టీ 2.0తో 8,000 కోట్ల ప్రయోజనం కలుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారు. నెక్స్ట్ జెన్ సంస్కరణలతో ఖర్చు భారం తగ్గి రైతులు, విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. మొదటిసారి జీఎస్టీ ఉత్తర్వులను తెలుగులో జారీ చేశారు. చేనేత, బొమ్మలు, ట్రాక్టర్లు, మందుల వరకు ధరలైతే తగ్గనున్నాయి. MSME రంగం బలోపేతమవుతుందని సీఎం అయితే వివరించారు. పవన్ కళ్యాణ్ ఓజీ టికెట్ రికార్డు. చౌటుప్పల్లో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తొలి టికెట్ వేలంపాటలో 1,29,999 రూపాయలకైతే పలికింది. జనసేన అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో లక్కారం గ్రామానికి చెందిన పరమేష్ టికెట్ అయితే సొంతం చేసుకున్నారు. ఈ నెల 25న చిత్రం అయితే విడుదల కానుంది. వేలం ద్వారా వచ్చిన డబ్బు జనసేనకు విరాళంగా ఇవ్వనున్నారు. అభిమానుల్లో అయితే ఈ వార్త భారీ ఉత్సాహం అయితే రేపింది. సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్. సింగరేణి ఉద్యోగులకు సీఎం రేవంత్ రేపు దసరా బోనస్ ప్రకటించనున్నారు. శాశ్వత ఉద్యోగులకు 1,90,000, తాత్కాలిక ఉద్యోగులకు 5,000 వరకు బోనస్ లభించే అవకాశం ఉంది. ప్రతి ఏడాది లాభాల నుంచి బోనస్ ఇవ్వడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఈసారి అదనపు సంక్షేమ పథకాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగులు ఈ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కర్ణాటకలో భారీ కులగణన. నేటి నుంచి కర్ణాటకలో 7 కోట్ల ప్రజలపై సామాజిక, ఆర్థిక, విద్యా గణన అయితే ప్రారంభమైంది. అక్టోబర్ 7 వరకు సాగే ఈ సమీక్షలో ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు అయితే పరిశీలనలోకి తీసుకోబడతాయి. 1,75,000 సిబ్బంది, ఉపాధ్యాయులు, అధికారులు ఈ పనిలో అయితే పాల్గొంటున్నారు. 2 కోట్ల ఇళ్లలో 60 ప్రశ్నలకు సమాధానాలు సేకరిస్తారు. రాష్ట్రానికి భవిష్యత్ సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఇది కీలకం. యమునా నదిలో సూట్ కేసులో యువతి మృతదేహం కేసు వెనుక నిజమైతే వెలుగులోకి వచ్చింది. నిందితుడు రెండో ప్రేయసి కోసమే మొదటి ప్రేయసిని హతమార్చినట్లు అంగీకరించాడు. హత్య అనంతరం శవాన్ని సూట్ కేసులో పెట్టి నదిలో పడేశారు. మొబైల్ లొకేషన్, కాల్ రికార్డులు పోలీసులు నిందితుడిని పట్టుకునేలా చేశాయి. ప్రస్తుతం నిందితుడు, సహచరుడు అరెస్టులో ఉండగా మరో యువతి కోసం గాలిస్తున్నారు. ప్రధాని మోదీ పన్ను రాయితీల బోనాంజా. పేద మధ్య తరగతికి కేంద్రం నుంచి ఈ ఏడాది డబుల్ బోనాంజా లభించిందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆదాయపు పన్నును 12 లక్షల వరకు మినహాయించారు. జీఎస్టీ తగ్గడంతో 2,50,000 కోట్ల మేర ప్రజలు ఆదా అయితే చేసుకోబోతున్నారు. ఇళ్ల నిర్మాణం, వస్తువుల కొనుగోళ్లలో ఖర్చు అయితే తగ్గనుంది. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారానే వికసిత భారత్ కళ సాధ్యమవుతుంది అని మోదీ అన్నారు. జవాన్లకు డ్రోన్ శిక్షణ. దేశ భద్రతా బలగాలకు డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ ఇస్తోంది. BSF గ్వాలియర్లో మొదటి బ్యాచ్కు శిక్షణ పూర్తయి రెండో బ్యాచ్ కొనసాగుతోంది. ఏటా 500 మంది జవాన్లకు ట్రైనింగ్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మారుతున్న యుద్ధ రీతుల్లో డ్రోన్ వినియోగం కీలకమని అధికారులు చెబుతున్నారు. జవాన్లకు టెక్నాలజీ అవగాహన అయితే పెరగనుంది. H1B వీసాలపై భారీ భారం. అమెరికా టెక్ కంపెనీలకు H1B వీసా ఫీజు పెంపు పెద్ద షాక్ ఇవ్వనుంది. ప్రతి వీసా కోసం $1,00,000 చెల్లించాల్సి రావచ్చని అంచనా. ఏటా $14 బిలియన్ వరకు కంపెనీలపై భారమయ్యే అవకాశం ఉంది. అమెరికన్లను నియమించుకునేలా ఒత్తిడి చేయడమే ఈ నిర్ణయ లక్ష్యం. స్టార్టప్ సంస్థలకు ఇది సరాఘాతమేనని నిపుణులైతే వ్యాఖ్యానిస్తున్నారు. బ్రిటన్ పాలస్తీనా దేశ గుర్తింపు. బ్రిటన్ పాలస్తీనాను అధికారికంగా దేశంగా గుర్తించింది. అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకత ఉన్న ఈ నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాల శాంతి కోసం ద్విదేశ పరిష్కారం అవసరమని బ్రిటిష్ ప్రధాని స్టార్మర్ అన్నారు. ఇప్పటి వరకు 140 దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. త్వరలోనే ఫ్రాన్స్ తదితర దేశాలు కూడా ఇదే దారిలో నడవనున్నాయి. భారత చమురు అన్వేషణలో కొత్త అధ్యయనం. ONGC, ఆయిల్ ఇండియా కలిసి 3,200 కోట్లతో స్ట్రాటిగ్రాఫిక్ డ్రిల్లింగ్ చేపట్టనున్నాయి. అండమాన్, మహానది, బెంగాల్ తీర ప్రాంతాల్లో కొత్త బావులు తవ్వనున్నారు. BP కంపెనీ సాంకేతిక సహాయం అయితే అందించనుంది. భవిష్యత్ హైడ్రోకార్బన్ వనరుల కోసం ఇది కీలక ప్రణాళిక. 2026లో డ్రిల్లింగ్ ప్రారంభం కానుంది. BCCI కొత్త అధ్యక్షుడు మిథున్ మన్హాస్.
ఢిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడు కానున్నారు. బోర్డు పెద్దల మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. అతను 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 55 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. ఎన్నికలు ఈ నెల 28న జరగనున్నప్పటికీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కూడా ఉంది. జైషా ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో బోర్డు పాలక వర్గంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవే నేటి ప్రధాన వార్తలు. మదనపల్లె డెంగీ భయం నుంచి జీఎస్టీ సంస్కరణల దాకా అంతర్జాతీయ పరిణామాల నుంచి క్రికెట్ వరకు మీకు ముఖ్యమైన అప్డేట్స్ అయితే అందించాం. ఇలాంటి మరిన్ని సమాచారాన్ని తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగును. నేనే మీ శాలిని ప్రియ. ధన్యవాదాలు. అదేవిధంగా ఈ న్యూస్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో తప్పక కామెంట్ అయితే చేయండి.